తులారాశి. ఈ తులారాశి వారికి మనకి అస్సలు బాగుండలేదు మనకి. ఎందువలన అంటే అష్టమ గురుడున్నాడు, అష్టమ కుజుడున్నాడు. కానీ వ్యయంలో కేతు ఉన్నాడు. కాస్త ఛాతస్సు సంబంధమైనటువంటి ఆలోచనలు ఈ నెలలో రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే మీరంతా కూడా మహాలక్ష్మి అమ్మవారి యొక్క పూజను మీరు ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు కనుక చేసినట్లయితే విచిత్రంగా మీ జాతకంలో మార్పులు కనబడతాయి. మరి ఈ అప్పులు అనేటటువంటి మేమిస్తామని చెప్పి మీకు రావడం జరుగుతుంది. ఇళ్ళు కట్టేటప్పుడు అష్టమగురుడి యొక్క స్పెషాలిటీ అదే. వద్దన్నా సరే అప్పులు ఇప్పిస్తుంది. మీరు ఇళ్ళ ముహూర్తాలకు పెట్టుకుంటే ఆ ఇళ్ళకి చక్కగా మీరు కట్టుకోవడానికి అప్పులు వస్తాయన్నమాట. ఆ విధంగా మీరు యాక్సిడెంట్లు అవ్వాల్సినటువంటి ఆ పరిస్థితుల్ని మీకు అమ్మవారి పూజలు మిమ్మల్ని కాపాడతాయి. అలాగే చక్కగా షష్ఠస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన శత్రువులు మీకు మిత్రులుగా మారిపోతారు. అందరూ కూడా మీకు పనిలో మీకు హెల్ప్ చేస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో తులారాశి వారు బ్రహ్మాండంగా ముందుకు దూసుకెళ్ళిపోతారు. ప్రమోషన్లు రావు కానీ మీరు చేస్తున్నటువంటి పనులకు మాత్రం గుర్తింపు అనేటటువంటిది ఉంటుంది. అయితే పంచమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీ పిల్లలు చదవరు, ఏకాగ్రత పెట్టరు. ఫ్రెండ్స్, ఫోన్లు, వాట్సాప్లు ఇలా డిస్ట్రాక్షన్స్లోనే మీరు కూడా మిమ్మల్ని మాటని వినకుండా ఖాతరు చేయకుండా వాళ్ళు తమ జీవితాలను పాడు చేసుకుంటారేమో అనేటటువంటి ఆందోళన మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు చేయండి, సాఫ్ట్వేర్ వ్యాపారాలు చేయండి, బ్రహ్మాండంగా తిరుగు లేకుండా మీకు అంతా కూడా వస్తుంది. అలాగే చక్కగా విదేశాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఇవన్నీ కూడా కొత్త ఆలోచనలతో వ్యాపారాలు చేయాలి అనేటటువంటి మీ కోరికలు ఈ అమ్మవారి యొక్క పూజలతో మీకు సాధ్యమవుతుంది, ₹1 ఖర్చు అవ్వకుండా.